ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రణో దేవి సరస్వతి వాజే గురువాజనీవతి దీనామవిత్రయ్యవతు శారదా మహాగణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అయితే ఈ కుంభరాశి చాలా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కానీ కుంభరాశికి జాక్పాట్ దొరికిందని, కుంభరాశి వారికి తిరుగు లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ఉగాది నుంచి కూడా కుంభరాశి అలాగే ఉంది, ఎక్కడ ఏం మారలేదు. ఎందుకంటే శని అధిపతి కుంభరాశికి, శని అనేవాడు కూడా అదే రాశిలో ఉన్నాడు. ఈ నవంబర్ నెల అంటే కార్తీక మాసం కూడా అందులోనే ఉంటాడు, డిసెంబర్లో కూడా అందులోనే ఉంటాడు. ఉగాది వరకు కూడా శని అనేవాడు ఎక్కడ కూడా మారడం లేదు. చిన్నపాటి డిగ్రీస్ మారుతున్నాయి తప్ప మొత్తము ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఒక రాశికి అనేది ప్రయాణం ఎక్కడ కూడా జరగట్లేదు. అయితే చాలామంది ఏంటంటే కుంభరాశి వారికి పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది, ఈ ఒక్క నెల చాలు వాళ్ళు అదృష్టం దక్కిపోతాం చాలామంది చెప్తా ఉన్నారు. వాళ్ళని తప్పుపట్టను నేను. కాకపోతే ఏంటంటే ఇది వరకు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా కుంభరాశికి అలాగే ఉంటుంది, మరీ ఏం మారట్లేదు. వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, కుంభరాశిలో శని ఉంటున్నాడు, మీనరాశిలో రాహు ఉంటున్నాడు. యథావిధిగా ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో అక్కడే ఉన్నాయి. మామూలుగా మనకు ఎప్పటికీ మారేవి కుజుడు కానీ, చంద్రుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ వీళ్ళు మారుతున్నారు తప్ప ఈ శని, రాహు, బృహస్పతి అంటే గురువు వీరు ముగ్గురు అదే రాశిలో సంచరిస్తూ ఉన్నారు ఉగాది వరకు కూడా. కాబట్టి అనుకున్న విధంగా వాళ్ళు అదే చెప్పారు కదా అయిపోతుందేమో అని చెప్పేసి అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన యొక్క నమ్మకం, మన ప్రయత్నం గట్టిగా చేసి దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తే ఏ పనైనా సరే మనకు అవుతుంది ఖచ్చితంగా. కానీ ఎవరో ఏదో చెప్పారు కదా అది చేసి అవుతుందేమో ఇది చేసి అవుతుందేమంటే మీకు అంత నమ్మకం ఉండి అంత శక్తి ఉన్నప్పుడు చేస్తే అవుతుంది తప్ప ఎవరో ఏదో చెప్తే చేస్తే అవుతుంది అని చెప్పేసి అనుకోవడం అయితే అది అంతా కూడా వ్యర్థ ప్రయాసమే. కాకపోతే కుంభరాశి వారికి ఎలాగంటే పర్వాలేదు, జన్మస్థానములో శని ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆటంకాలు రావడము, తర్వాత మనశ్శాంతి లేకపోవడము, అదేవిధంగా బృహస్పతి కూడా 4వ స్థానం ఉన్నాడు కాబట్టి మనశ్శాంతి లేకపోవడము, దాంతోపాటుగా కొద్దిగా పనులు ఆటంకాలు వచ్చి ఆలస్యం అవ్వడము, మనశ్శాంతి లేకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, కొద్దిపాటికి ఏంటంటే నీరసంగా అంటే మనకు బద్ధకం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారికి. అంతే తప్ప మరీ ఏదో పట్టుకుందల బంగారం అట్లా అన్నట్టుగా ఏముండదు. మనకి ఏంటంటే అదృష్టం కలిసి వచ్చినప్పుడు, ఇంకోటి ఏంటంటే జాతకరీత్యా ఎంత నెగిటివ్లో అంటే ఎంత తక్కువలో ఉన్నా, జాతకరీత్యా ఎంత బాగున్నా బాగాలేకపోయినా కానీ భగవంతుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నీ బాగుంటాయి. అతను అనుకున్నప్పుడు మనకు అన్ని రాశులు అన్నీ బాగున్నా కానీ ఏదో ఒక ఆటంకాలు వేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చివరికి నమ్మాల్సింది ఏంటంటే భగవంతుని నమ్ముకొని తనను భక్తితో ఆరాధిస్తూ ధర్మంగా మనం చేసే ప్రతి పని కూడా ధర్మంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అందరికి కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మనం ధర్మాన్ని తప్పి అధర్మానికి వెళ్తామో అప్పుడు మనం ఏమి చేసినా కానీ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మరీ కుంభరాశి గురించి మరీ అంత ఆలోచించి ఏదో చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అయినంత మట్టుకు ఏంటంటే ప్రతి శనివారం కూడా హనుమాన్ల గుడికి వెళ్ళండి, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ హనుమంతుని దర్శనం చేసుకునండి, నవగ్రహాలను చేసుకునండి. ఎవరికైతే శని అనేవారు నెగిటివ్లో ఉన్నారో, ఆ శని నెగిటివ్ అంటే మైనస్లో ఉన్నవారు శనీశ్వర స్వామి బలంగా లేనప్పుడు శనీశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి, తైలాభిషేకం చేయండి. ఇంట్లో ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి, సరిపోతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!